ఇక్కడ ఇష్యూ నీటిదుంటే, ఇష్యూ జాతీయ స్థాయిలో ఉన్న యువత ఇవాళ రోడ్డు మీదకి ఉంటే మీరు దాన్ని కూడా మళ్ళా కేటీఆర్ అని అంటున్నారు. కేటీఆర్ బినామీ అయితే ఇది 2013 ఆనాడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు కాంగ్రెస్ పార్టీలో లేరు, వారు ప్రభుత్వంలో లేరు. ఇది జేఎన్టీయు కాకినాడ. వాళ్ళు చేపట్టిన పరీక్షలు, వాళ్ళు చేపట్టిన రిక్రూట్మెంట్ అవన్నీ కూడా గ్లోబ్ అరీనా సంస్థ ద్వారా చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మరి కేటీఆర్ గారికి సంబంధించిన సంస్థ అయితే మీ కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఎందుకు జేఎన్టీయు విశ్వవిద్యాలయం గ్లోబ్ అరీనా సంస్థకు ఎందుకు కాంట్రాక్టులు ఇచ్చింది? ప్రశ్న నంబర్ 1. ఇగోండి ఇంకొక సర్క్యులర్, సేమ్ గ్లోబ్ అరీనా టెక్నాలజీస్, ఇంకొక 6 నెలల తర్వాత ఇంకో కాంట్రాక్ట్, అసెస్మెంట్ బీటెక్ పరీక్షలు. అప్పటికి కూడా తెలంగాణ ఏర్పడలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశే, కాంగ్రెస్ ప్రభుత్వమే గ్లోబ్ అరీనా టెక్నాలజీస్ అసెస్మెంట్ చేస్తుంది బీటెక్ పరీక్షలని. మరి కేటీఆర్ గారి సంస్థ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లిచ్చింది? దీనికంటే ఇంకొంచెం ముందుకెళ్దాం. 2012లో అతిపెద్ద ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సమిట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక్కడ. ఇదిగోండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇది ఆ యొక్క వేదిక ఫోటో. ఇది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈనాడు చీఫ్ సెక్రటరీగా ఉన్న సంజయ్ జాజు గారు ఆ రోజు ఐటీ విభాగానికి సెక్రటరీ, వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్ గ్లోబ్ అరీనా. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సదస్సుకి స్పాన్సర్ గ్లోబ్ అరీనా. అందులో వక్తగా దాని యొక్క CEO. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సదస్సులో విఎస్ఎన్ రాజు గ్లోబ్ అరీనా CEO ఉన్నారు. అప్పటికి కేటీఆర్ గారు ప్రభుత్వంలో లేరు. ఇవ్వండి మిగతా అధికారులతోని అదే సదస్సులో సుమారు 13 నిమిషాలు మాట్లాడారు. కేటీఆర్ గారి మీద మీరు ఆరోపణ చేసే ముందు ఈ ఫోటో చూడండి. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారితో గ్లోబ్ అరీనా CEO. పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇన్ని ఫోటోలు చూపెట్టినా అంటే ఎప్పటి నుంచి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు కాంట్రాక్టులు ఇస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయి. ఈ గ్లోబ్ అరీనా ఇప్పుడు కోఎంట్ ఎడ్యుటెక్. ఇది సరిపోక ఇగోండి అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చింది కేటీఆర్ గారు కాదు, అనురాగ్ ఠాకూర్ గారు, బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, ప్రీవియస్ క్యాబినెట్ లో అవార్డు ఇచ్చారు గ్లోబ్ అరీనా సంస్థ CEOకు. మరి వీళ్ళందరినీ కూడా ప్రశ్నించండి. కాంగ్రెస్ నాయకులను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, ఈ అనురాగ్ ఠాకూర్ గారిని, వీళ్ళందరినీ ప్రశ్నించండి. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్సైట్ ని నడిపిస్తున్నది ఈ యొక్క గ్లోబ్ అరీనా, పేరు మార్చుకొని కోఎంట్ ఎడ్యుటెక్. కర్ణాటకలో 2 విశ్వవిద్యాలయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే సంస్థకు ఇచ్చింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఎన్నో కూడా వాళ్ళు చేస్తున్నారు. దీన్ని పట్టుకొని అంత గొప్ప ఉద్యమం జరుగుతుంటే, యూత్ ఉద్యమం, ఇండియాస్ బిగ్గెస్ట్ యూత్ మూవ్మెంట్, జెన్జీ మూవ్మెంట్ జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు వాళ్లకు హెల్ప్ చేయడానికి, ఎందుకంటే నువ్వు బీజేపీని అడగలేవు, కేంద్రంలో ఉన్న బీజేపీని ప్రశ్నించడానికి రేవంత్ రెడ్డి గారికి భయం. అందుకే డైవర్ట్ చేయడానికి ఇద్దరు ఎంచుకున్న మార్గం కేటీఆర్ ని టార్గెట్ చేయాలి. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మంచి మిత్రులు, అందరికి తెలిసిందే. అందుకే వారి అబ్బాయికి కూడా 9 రోజుల ప్రొటెక్షన్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది. ఇది అందరికీ జగమెరిగిన సత్యం.
9 రోజులు పాక్సో కేసులో పట్టుకోలేదు, ఇప్పుడు బెయిల్ కూడా దొరికింది. ఇద్దరికి ఎంత మంచి సంబంధం ఉందో వేదికల మీద ఎట్లున్నారో కేసులు అయ్యేటప్పుడు అందరు చూసిండ్రు. ఇప్పుడు కూడా ఇద్దరిది ఒకటే లైన్, కేటీఆర్ ని బద్నాం చేద్దాం, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ నీట్ గురించి ఏం కాకుండా చూద్దాం. అందుకే ఏమన్నా అంటే గ్లోబరీనా బినామీ. ఇవాళ వాస్తవానికి 2019లో ఈ సమస్య జరిగినప్పుడు ఆనాడు ఖచ్చితంగా ప్రభుత్వం మరి పిల్లలకు ఇబ్బంది కలగొద్దు, అందుకే ఎక్కడ రాజకీయంగా సంస్థల గురించి అవన్నీ కూడా మాట్లాడొద్దు అని ఎక్కడ డైవర్షన్ చేయలేదు. ఈవెన్ గ్రూప్ 1 పేపర్ లీక్ కూడా ఆనాడు ఎవరు బయటికి తీయలే, మీడియా కాదు లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కాదు, ఆనాడు అదే ప్రభుత్వం పోలీస్ కేసు ఫైల్ చేసింది, వాళ్ళని జైలుకు పంపించింది. సో సమస్య ఉన్నప్పుడు ఎదుర్కొన్నారు, ఆనాడు కేటీఆర్ గారు మాట్లాడారు. కానీ సంబంధం లేకపోయినా 7 సంవత్సరాల తర్వాత కూడా చెప్పిన అబద్ధమే మళ్ళీ మళ్ళీ నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అదే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, గ్లోబరీనా బినామీ అని. మీరు ఇక్కడ ఇష్యూ నీటిదుంటే, ఇష్యూ జాతీయ స్థాయిలో ఉన్న యువత ఇవాళ రోడ్డు మీదకి ఉంటే మీరు దాన్ని కూడా మళ్ళా కేటీఆర్ అని అంటున్నారు.